హలో అండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే మాత్రం గులాబ్ జామ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్యాకెట్ని చింపి గిన్నెలో వేసేసుకుందాం. నేను ఇందులో మరెటువంటి పిండి కలపడం లేదు, ఓన్లీ ఇన్స్టంట్ మిక్స్ మాత్రమే తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, సేమ్ ఇలాగే వస్తాయి. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఒకవేళ పాలతో చేయాలనుకుంటే నీళ్ళ బదులు పాలని కూడా వేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం ముద్దలా కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. తర్వాత చేతికి కొంచెం నెయ్యి కానీ నూనెని కానీ రాసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకుందాం. మీకు ఒకవేళ బాల్స్ సరిగ్గా రావట్లేదు, క్రాక్స్ ఏమన్నా వస్తున్నాయి అనిపిస్తే మాత్రం కొంచెం పిండి ముద్దను తీసుకొని ప్రెస్ చేస్తూ రౌండ్ తిప్పండి. అలా ప్రెస్ చేస్తూ తిప్పారంటే మాత్రం క్రాక్స్ ఏమీ రావు. ఆయిల్లో వేసినా కూడా అస్సలు విడిపోవు, చాలా నీట్గా ఉంటాయి. బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం డీప్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ని అయితే అందులో వేసేస్తాం. ఆయిల్ మరీ వేడెక్కాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే బాగా వేడి మీద వేస్తే లోపల పిండి పిండిగా ఉంటాయి, సరిగ్గా ఉడకవు. అందుకని కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే ఒక్కొక్క జామున్ అయితే నూనెలో అయితే వేసేద్దాం. స్టవ్ను కూడా మీడియంలోనే పెట్టేయండి, మరీ హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. వేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ అలా వదిలేశారంటే అవి నూనె పైకి తేలుతాయి. ఒకవేళ అది రాలేదు అంటే కొంచెం గరిటెతో కింద ప్రెస్ చేస్తే అవి పైకి అయితే వచ్చేస్తాయి. తిప్పుతూ అయితే ఫ్రై చేయండి. తిప్పుతూ కలుపుతూ చేశారంటే మాత్రం ఈవెన్గా అన్నీ ఒకే కలర్లోకి వస్తాయి. ఇప్పుడు జామున్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా, మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా, అన్నీ సేమ్ ఒకే కలర్లో ఎలా ఉన్నాయో. జామున్స్ రెడీ. ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. 300 గ్రాముల బెల్లాన్ని అయితే తీసుకొని అందులో 3 గిద్దలు నీళ్ళు అయితే పోస్తున్నానండి. నేను ఒకటే ప్యాకెట్ తీసుకున్నా కాబట్టి నాకు ఈ క్వాంటిటీ అయితే సరిపోయింది. ఒకవేళ మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేదా పంచదారతో చేసుకోవాలనుకుంటే పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లం బదులు. సేమ్ ఇలే ప్రాసెస్లో చేసుకోవడమే. ప్రాసెస్ సేమ్ మారదండి, బెల్లమైనా పంచదారైనా. ఇలా తిప్పుతూ అయితే కలుపుకుందాం. ఒకవేళ మీకు నలకలు బాగా వచ్చినాయి అంటే మాత్రం ఒకసారి వడపోసుకోండి. నాకైతే బెల్లం నీట్గానే ఉంది, నేనైతే వడపోయట్లేదు. ఇప్పుడు మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దాం. నేనైతే పౌడర్ వేస్తున్నా కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా యాలకులు వేయాలనుకుంటే స్టార్టింగ్లోనైనా వేయచ్చు. చూసారు కదా, బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ను ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు ఆగి జామున్స్ని అందులో యాడ్ చేద్దాం. ఒక్కొక్కటిగా గులాబ్ జాములన్నీ పాకంలో వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తే గులాబ్ జామ్స్కి పాకం చాలా బాగా పడుతుంది, లోపల దాకా పాకం పడుతుంది, నీట్గా ఉంటే సర్వ్ చేయడానికైతే రెడీగా ఉంటుంది. నేను ఆ వీడియో అయితే తీయలేదు. గులాబ్ జామ్స్ అయితే ఏం విడిపోవు, సేమ్ ఇలాగే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్.